హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. మేమైతే భీమవరం నుండి అరకుకైతే వెళ్ళామండి. సో అరకుకి ఎలా వెళ్ళాలి, అలాగే మేము ఎందులో వెళ్ళాము, ఎలా వెళ్తే బెస్ట్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏ హోటల్లో ఉన్నామో దాని డీటెయిల్స్ అంతా మీకు డీటెయిల్డ్గా చెప్తానండి. అయితే ముందుగా వచ్చేసి మేము భీమవరంలో ట్రైన్ ఎక్కేసేసాము. అంటే ఇది వచ్చేసి అరౌండ్ నైట్ 12 వచ్చిందండి. మార్నింగ్ వచ్చేసేసి 7:30 కల్లా వైజాగ్లో అయితే రీచ్ అయిపోయాము. అయితే ఈ ట్రైన్ కొద్దిగా లేట్ అయిందనమాట. సో అందుకని మేమైతే నెక్స్ట్ వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బస్సులో అయితే వెళ్దామని అనుకున్నాము. అంటే చాలామంది చెప్పారనమాట, అంటే మనకు ఆ ఘాట్ రోడ్స్ అంతా తెలుస్తాయి, మనం ట్రైన్ జర్నీ అలాగే వచ్చేసేసి బస్సు రెండు ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి. సో ఫస్ట్ అయితే మేము ఇలా బస్సులో వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. అండ్ ఇంకోటండి, మేమైతే డైరెక్ట్గా అరకుకు మాత్రమే వెళ్దాం అనుకున్నాము. సో అందుకని ఇలాగ బస్ కానీ ట్రైన్ కానీ ప్లాన్ చేసుకున్నాము. అలా కాకుండా మనం అంటే వైజాగ్ నుంచి అరకుకు వెళ్ళాలనుకోండి, ఒక 5 అవర్స్ వరకు మనకి ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క 45 మినిట్స్కి లేదంటే 1 అవర్కి వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఫేమస్ ప్లేసెస్ అండి. మేమైతే మాత్రం డైరెక్ట్గా అరకుకే వెళ్దాం అనుకున్నాము. అందుకని అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకోలేదు. మీరు అలా కాకుండా అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని అనుకుంటే మాత్రం వైజాగ్లో కానీ మనం క్యాబ్ బుక్ చేసుకుంటే అంటే వాళ్ళు ఇవన్నీ ప్లేసెస్ అంతా చూపిస్తూ డైరెక్ట్గా అరకుకైతే తీసుకెళ్తారనమాట. మిడిల్లో వచ్చేసి మనకి ఒక 7 ప్లేసెస్ ఉంటాయండి. అవి కూడా వచ్చేసి వాటర్ ఫాల్స్, అలాగే కాఫీ ప్లాంటేషన్స్, అది కూడా చాలా బాగుంటాయి. బట్ మేమైతే మాత్రం ఇవన్నీ వద్దు, అంటే నాకు వచ్చేసి కొద్దిగా జర్నీ పడదనమాట. అండ్ అది కూడా కాకుండా ఇది వచ్చేసి ఘాట్ రోడ్ కాబట్టి మేము డైరెక్ట్గా అరకుకైతే ప్లాన్ చేసుకున్నామండి. అండ్ బస్సెస్ కూడా వైజాగ్ నుంచి 1 అవర్కి ఒకటి ఉంటుంది. నార్మల్గా పల్లె వెలుగు అలాగే సూపర్ లగ్జరీ బస్సెస్ కూడా ఉంటాయి. సో మనకి పల్లె వెలుగుగానైతే ఒక 5 అవర్స్ వరకు పడుతుంది. అదే కానీ సూపర్ లగ్జరీ అయితే 3.5 అవర్స్ అయితే పడుతుంది. సో మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటే మాత్రం వైజాగ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోండి. అది కూడా అరౌండ్ వచ్చేసి 4,000 to 5,000 పడుతుంది అనమాట. అయితే వాళ్ళు అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేస్తారు. అండ్ దెన్ డైరెక్ట్గా మనకి అరకులో అంటే మనం ఏదైనా హోటల్ కానీ బుక్ చేసుకుంటే అక్కడ దింపేస్తారు. అక్కడ వచ్చేసేసి మనకి అరకులో వచ్చేసి ఫుల్గా చెప్పాలంటే 1 డే అయితే సరిపోతుందండి. సో మార్నింగ్ వైజాగ్ నుంచి కానీ క్యాబ్ పట్టుకొని కానీ బయలుదేరామనుకోండి, ఈవినింగ్ లోపల అన్ని ప్లేసెస్ కవర్ చేసేసి డైరెక్ట్గా అరకుకు అయితే రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆ నైట్ అలాగ కొద్దిగా బయట తిరిగేసేసి స్టే చేసేసామనుకోండి, నెక్స్ట్ డే వచ్చేసి అరకు అంతా ఫుల్గా చూసుకొని అలాగే ట్రైన్ వచ్చేసేసి ఈవినింగ్ 5 ఉందండి. సో దానికి వచ్చేసినా సరిపోతుంది. అయితే పేరుకి ఘాట్ రోడ్ అండి. రోడ్ అంతా కూడా అంటే మనకు అక్కడక్కడ ఊర్లు అయితే వస్తూనే ఉంటాయి. సో అక్కడక్కడ వచ్చేసేసి ఇలాగ చిన్న చిన్న మార్కెట్స్ కూడా ఉన్నాయి. అయితే మనకి దారంతా కూడా కాఫీ పౌడర్లు, అలాగే బ్యాంబూ చికెన్, పసుపు అలాంటివంతా బాగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఫైనల్గా మేమైతే అరకు రీచ్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యేసేస్తే లంచ్ చేసేసాము. ఈవినింగ్ వచ్చేసి అలా బయటకు వెళ్ళామండి. సో ఫస్ట్ అయితే మేము ఎక్కడ స్టే చేసామో ఆ డీటెయిల్స్ అంతా చెప్తానన్నాను కదా. సో మేమైతే మాత్రం ఇక్కడ కృష్ణతార కంఫర్ట్స్లో అయితే స్టే చేసాము. మెయిన్ అండి, ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్దదిగా కూడా అనిపించింది. సో మేమైతే మాత్రం అంటే మేము వెళ్ళింది అయితే మాత్రం వీక్ డేస్లో, వీకెండ్లో అయితే కొద్దిగా కష్టం కదా రూమ్స్ అయితే దొరకటం. సో మేమైతే మాత్రం వీక్ డేలో వెళ్ళాము. అయితే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నామండి మేము. ఇది మాకు వచ్చేసేసి పర్ డే వచ్చేసి 3,800 చిల్లర ఎంతో సంథింగ్ పడిందండి. అంటే 2 డేస్ ఉన్నాం మేము. సో 2 డేస్కి వచ్చేసి మాకు 7,000 చేంజ్ అయితే పడింది. సో ఇదండి. అండ్ దట్టు వచ్చేసి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. అప్పటికప్పుడే వేడిగా చేసిస్తున్నారు మనకి. ఏది అడిగితే అది కొద్దిగా టైం పడుతుంది అనమాట అప్పటికప్పుడు కాబట్టి. అయితే ఇక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్, అంటే మనం ఏదైనా ప్లేసెస్ చూడాలని అనుకున్నాం అనుకోండి, పర్ డేకి ఇంత అనేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసేసి మనకి డైనింగ్ ఏరియా చూడండి, ఎంత ప్లెజెంట్గా ఉంది కదా, అంతా బయటే ఉన్నట్టుగా చాలా బాగా అనిపించింది. సో ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. దట్ రూమ్స్ కూడా వచ్చేసేసి మనకి లైక్ అంటే పెద్ద హోటల్ లాగా అనిపించకుండా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగా నీట్గా ఉంది. చాలా స్పేషియస్గా కూడా ఉంది. అయితే హోటల్ లాగా అన్నట్టుగా కాకుండా సింపుల్గా, అంటే ఏమేమి అవసరమో టీవీ, ఫ్రిడ్జ్, జస్ట్ నార్మల్గా ఇంకా కాట్ అలాగా డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ వచ్చేసేసి ఇది బాల్కనీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి.
అంటే మనం మార్నింగే చలిగా ఉంది కదా, టీ తాగడానికి కూడా చాలా బాగా అనిపించింది. సో ఎలాగో వచ్చాం కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం అనేసి నైట్ అయితే ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. అయితే డే టైంలో అయితే బాగుంటుంది, అయినా జస్ట్ ఒకసారి చూద్దాము అని అనిపించింది. సో క్రౌడ్ చూడండి ఎంత అంటే ఎక్కువగానే ఉంది, చలిగా ఉన్నా కూడా అందరూ బాగానే వస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైంలో అయితే జిప్ లైన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు కూడా బోటింగ్ ఏదో ఉంది. అవునండి, బోటింగ్ కూడా జరుగుతూ ఉంది. టైం ఏం పెద్ద ఎక్కువేం కాలేదు, జస్ట్ 6 o'clock అయినా కూడా చూడండి చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో నేను వచ్చి నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా చూపిస్తానండి. ఇది అంటే డే టైంలో వెళ్ళాము, జస్ట్ నైట్ టైం కూడా కొద్దిగా షూట్ చేశాను కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను. ఇదంతా వచ్చేసేసి అంటే మనకి ఎటువంటి అంటే ఎరువులు అలాంటివి ఏమీ యూస్ చేయకుండా న్యాచురల్గా పండించిందనమాట. మనకు అన్ని రకాల మసాలాలు అయితేనేమి, మిల్లెట్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ. మేము కూడా కొద్దిగా అంటే కాఫీ పౌడర్స్ అని, పసుపు అలాంటివి చాలా బాగున్నాయి. సో మేమైతే పర్చేస్ చేసాము. అలాగే మీకు నేను ముందు వీడియోలో చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశానని. సో అవి కూడా వచ్చేసేసి ఇక్కడేనండి. ఇక్కడ మోస్ట్లీ అంటే కలర్ కూడా అంటే న్యాచురల్ కాబట్టి చాలా డల్గా అనిపిస్తున్నాయి. మనకు అదే బయట దొరికే చూడండి కలర్ఫుల్గా అనిపిస్తాయి కదా, ఈవెన్ ధనియాలైనా సరే. ఇక్కడైతే చాలా నార్మల్గా ఉన్నాయన్నమాట. ఇదంతా వచ్చేసి షాపింగ్ ఏరియా. సో అంతా మోస్ట్లీ వచ్చేసి మనకి చెక్క బొమ్మలు, అలాగే బ్యాంబూ సంబంధించిన అంటే బ్యాంబూ రిలేటెడ్ ఐటమ్స్, కాఫీ పౌడర్స్, అలాగే హెన్నా, నెక్స్ట్ వచ్చేసేసి ఇది పసుపు ఎక్కువగా అయితే దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ అరకు వరకు వచ్చి కాఫీ తాగకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. కాఫీ అయితే తాగేసేసాము. ఇలా జరిగిందండి మా అరకు ట్రిప్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.